ప్రముఖ కళాకారిణి మామిడాల శైలజ యువకవి ధ్రువనల్ల రచనలను భారతీయ భాషల్లోకి అనువదింపజేసిన భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఇన్కమ్ ట్యాక్స్ విశ్రాంత చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప పేర్కొన్నారు. ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన ఐఎల్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో డాక్టర్ మామిడాల శైలజ యువకవి ధ్రువనల్ల రాసిన అనువాద గ్రంథాల ఆవిష్కరణ సభ, మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వచ్చిన ఎం నరసింహప్ప తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్లు పుస్తకాలను ఆవిష్కరించారు. మామిడాల శైలజ రాసిన గతి తప్పిన ఋతువు నవలను ఆంగ్లంలో ది ఎకోస్ ఆఫ్ సైలెన్స్ పేరుతో, హిందీలో అవికసిత్ పేరుతో అనువదింపజేయడం మంచి పరిణామమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ జల్ది విద్యాధర్, దేవికా చౌదరి, దక్షిణ హిందీ ప్రచార సభ అబ్బూరి జానకి, మిరియాల రాధాకృష్ణ, కొల్లా కృష్ణ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త ఆలూరు సుభాష్ బాబుకు విద్యా ఉద్యోగ ప్రదాత పేరుతో జాతీయ జీవన సాఫల్య లెజెండరీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవికా చౌదరి, డాక్టర్ పి సునందాబాయ్, ప్రొఫెసర్ బి ఆండాళ్లు, ఆశాలత, విజయగోళి, శుక్తిమతులకు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. వీరితో పాటు మరో 20 మందికి నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. డాక్టర్ రాధాకుసుమ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం ఆహూతులను అలరించింది. మదర్స్ డే అని ఇంకోటి ఏదో ఉంది, కానీ ఇప్పుడు నిజానికి దీన్ని మాతృశ్రీ దినోత్సవంగా మనం చెయ్యాలి. అది ఆ విశిష్టమైనటువంటి స్థానం. ఈరోజు మరి ఇంతమంది కవయిత్రులకి, సో ముఖ్యంగా దాదాపు 20 మందికి పైగా కళామ తల్లులకి, సేవా రంగంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి వారందరికీ కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు. వారందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. మీరు మరింత కృషి చేసి ఈ రంగంలో ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పినానని. ఇంకొక మాట చెప్పాలి, ఈరోజు పోకడలు చూస్తే తెలుగు బ్రతుకుతుందా అన్నటువంటి డౌటు వస్తుంది. ఎందుకనంటే ఇంగ్లీషే ముద్దు, తెలుగే వద్దు అనేటువంటి ఈ కాలంలో సో తెలుగు బ్రతుకుతుందా అన్నటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చును. కానీ మిమ్మల్ని చూస్తే నాకు బ్రతుకుతుంది అని అనిపించింది. ఎందుకంటే తల్లే కదా, తల్లిని చూసే కదా పిల్లవాళ్ళు మలుచుకునేది. సో మీరు తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి కవిత్వాలు ఆవిష్కరిస్తుంటే పర్వాలేదు, బతుకుతుంది. ఎందుకంటే వీళ్ళ పిల్లలు తప్పకుండా తెలుగు మీద అభిమానం చూపిస్తారు అన్నటువంటి నమ్మకం కలుగుతోంది నాకు. సో మీ అందరికీ కూడా మరొకసారి మనసారా అభినందిస్తున్నాను. ప్రముఖ నవలాకారిణి మామిడాల శైలజ గారి అనువాద గ్రంథాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ ఆవిష్కరించటం. ఒక్క పుస్తకము నేను ఇంగ్లీష్లో ఉన్నటువంటిది, ది ఈకోస్ ఆఫ్ ఎ సైలెంట్ హార్ట్, ఆంగ్ల నవల. మన ముందున్నారు దామోదరాచారి గారు. సో నేను కొంత చదవడం జరిగింది, ఆల్మోస్ట్ 3/4 చదివాను. చాలా అద్భుతంగా అనువదించారు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్టు కూడా సో చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు, రిలవెంట్
60+ వాళ్ళే కనిపిస్తారు రచయితలు, కవులు. యంగ్స్టర్స్ రావటం చాలా తక్కువ. అటువంటిది ఒక పుస్తకం వాళ్ళ అబ్బాయి చేత రాయించడం కూడా ఒక స్త్రీమూర్తికి, ఒక మాతృమూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనందరం ఒక పదం రెగ్యులర్గా వింటున్నాం. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. విన్నారా మీరు అందరూ? ఎక్కడుంటారు వాళ్ళు? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వీటిలో ఉంటారు. ఒకప్పుడు ఒక రాజుని కీర్తించాలన్నా, ఒక రాజుని సింహాసనం మీద నుంచి పడదోయాలన్నా, దాన్ని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎవరుండేవాళ్ళు? కవులు, కళాకారులు. వారే కవులు, కళాకారులు, పోయిట్స్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక రాజ్యాన్ని కూలదోయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం ఎలా తీసుకొచ్చేవాళ్ళు? వాళ్ళ రచనలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ పద్యాలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ పాటలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ మాటలతో తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అవునా? మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. ఈ కొత్త తరం వాళ్ళు బయలుదేరారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ కవులు, కళాకారులు, రచయితలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవాళ ఒక సినిమా పాటకి డ్యాన్స్ చేసి, ఒక రీల్ చేసేసో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవటం, అది ఇట్స్ ఎ షార్ట్ లివ్డ్. అది లాంగ్ రన్లో ఉండేది కాదు. మీ దగ్గర సరస్వతీదేవి ఉంది, సరస్వతి పుత్రికలు మీరందరూ. నేను వచ్చిన వెంటనే ఆయన ఒక పాట పాడుతున్నారు, బాగా నచ్చింది. ఒక ఫోక్ టైప్లో అనిపించింది నాకు, చాలా బాగుంది. ఇటువంటివి ఇంకా కొంచెం పాలిష్ చేసి, నేను నరసింహప్ప గారితో అదే చెప్తున్నాను, ఇంతమంది కవియిత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కవితలు వినిపించారు. వీటిని మనం హిందీలో చూసినట్టయితే షేర్ షాయరీ అని కొంచెం యూట్యూబ్లో వాటిలో చూస్తే ఎన్ని లక్షల మంది చూస్తుంటారో చూడండి. మరి తెలుగులో ఎందుకు లేదు అంటే కొంత మర్చిపోయాం, మన తెలుగుదనాన్ని మర్చిపోయాం, తెలుగు సాహిత్యాన్ని కొంచెం వెనకడిగేసింది. వీటిని అన్నిటినీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇందాక మా బిక్కి కృష్ణ గారు చెప్తున్నట్టు మేము ప్రతి జిల్లాలోనూ క్రియేటివ్ హబ్స్ అని స్టార్ట్ చేసి, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో, మీలాగా కవులు, కళాకారులు, రచయితలు, గేయకారులు అవ్వచ్చు, లిరిక్ రైటర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇస్తే, వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి కొంచెం సానబెడితే వీళ్ళందరూ మరో ఆణిముత్యాలు, మరో వజ్రాలాగా తయారవుతారని మా ఆశ. చేసినది ఎందుకంటే నాకు అక్కడ రైల్వే స్టేషన్లో ఒక అరటి పండు, ఇదేది యాపిల్ పండు ఇచ్చి ఫోటో తీసుకొని, ఒక దుప్పటి కప్పి ఫోటో తీసుకొని నాకు పంపించి, సార్ నాకు పద్మశ్రీ అవార్డు ఇప్పియండి సార్ అన్నటువంటి వాళ్ళు కూడా చూశా. నేను అనుకున్నదే, మీకుండే తెలివి నాకు లేకపోయిందిరా, ఇంతవరకు పద్మశ్రీకి నేను అప్లై చేసుకోలేదు, మీరు ఒక 2 దుప్పట్లు పంపితే చేశారు, నేను లక్షలాది కోట్లాది రూపాయలు నేను వాళ్ళతో వీళ్ళతో వసూలు చేసుకొని, నేను ఎవరి దగ్గర 5 పైసలు తీసుకోకుండా కొన్ని లక్షల మందికి అవార్డులు ఇచ్చారు. ఆ మ్యాగజైన్ నడపాలంటే అందరూ పంపిస్తాం సార్, మీరు ఒకరన్నా సబ్స్క్రైబ్ చేయండి అంటే 1000 మందికి పంపిస్తే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయదు. అదేమంటే మీది మాకు కావాలి సార్, మాది మీరు అడగకూడదు అంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నాడో మన చేతనైనటువంటి సహాయము చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండాలి. మన గురువు గారు ఉన్న నరసింహప్ప సార్ గారు మైసూరులో ఒక మహిళల కోసం కోఆపరేటివ్ బ్యాంకే పెట్టారు. 4000-5000 కోట్లతో కొన్ని వేల మంది జీవిస్తున్నారు. ఆయన జన్మ సార్థకం. ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెట్టాడు. కొన్ని వేల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇన్కమ్ ట్యాక్స్ల ఆఫీసర్లు, కమిషనర్లు వచ్చి ఆయన పాదాలు నమస్కారం చేస్తారు. అది జీవితం. రైతుల కోసము దానిమ్మ తోటలు పెంచి 1,50,00,000 పంట పండి, ఈ విధంగా మీరు పండించండి అని చెప్పినటువంటి ఒక రైతు బాంధవు, రైతు కుమారుడు. మరి ఇటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి మనం అలా తయారు కావాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీరు అతిథులందరూ పిలిపించి అన్నీ మీరే మాట్లాడతారు సార్ అని చెప్పి అనొచ్చు. కానీ విషయం చెప్పుకోకపోతే మీకు అర్థం కాదు. మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు శుభాకాంక్షలు మాత్రం అందజేస్తారు. అయితే మాందాల శైలజ ఆమె గొప్ప కవయిత్రి, గొప్ప నవలాకారిణి, గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి.
ఎవరికైతే గొప్ప స్పందన మానవత్వం ఉంటుందో వాళ్ళే గొప్ప రచనలు చేస్తారు. అలా గొప్ప రచనలు చేసినటువంటి ఆమె ఈ పుస్తకావిష్కరణల సభ చేస్తున్నానమ్మా, ఇట్లా మహిళలకు కూడా ఇస్తానంటే, సార్ ఇవ్వండి సార్, అది ముఖ్యం సార్ అంటుందామె. ఆమె పుస్తకాలు ఆవిష్కరించబడటం కాదు ముఖ్యం, ఆమెకి ఇతరులకు మేలు చేయడం చూడండి, ఆ గుణం ఎంత గొప్పది. అందరూ పిలిపించాడు సార్ అని. కాబట్టి ఒక్కసారి ఆమెకు మీరందరూ కూడా కరతలాధ్వనం చేసి, ఇప్పుడు హిందీలో ఆమె రాసినటువంటి అవికసిత్ వసంత్ పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది, వికసించని వసంతం. దానిపైన మన అద్భుతమైనటువంటి స్పీకరు మిరియాల రాధాకృష్ణ ఉన్నాడు, హిందీ అనువాదకులు ఆయన, మేనేజర్ పరీక్షల విభాగం దక్షిణ భారత హిందీ ప్రచార సభ. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా. केंद्र बिंदु सुप्रसिद्ध कवयित्री, लेखिका, उपन्यासकार डॉक्टर मामिडाला शैलजा जी द्वारा विरचित और डॉक्टर एम यशोदा देवी जी द्वारा अनुदित इस उपन्यास अविकसित वसंत, साथ ही साथ शैलजा जी के सुपुत्र ध्रुवा नल्ला द्वारा रचित दो रंगों का इंद्रधनुष पुस्तकों का लोकार्पण कार्यक्रम आज यहाँ संपन्न हो रहे हैं। अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर विविध क्षेत्रों से महिला मणियों को नेशनल लेजेंडरी एक्सेलेंस अवार्ड वितरण कार्यक्रम, कविता सम्मेलन, इन सभी कार्यक्रमों में भाग लेने के लिए हमें यहाँ आमंत्रित किए हैं। आप सभी के साथ मंच साझा करना मेरा अहोभाग्य समझता हूँ। पुस्तक के लेखकों और अनुवादकों को, साथ ही साथ अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर यहाँ पर उपस्थित सभी महिला मणियों को मैं अपनी ओर से हार्दिक शुभकामनाएं पहुंचाता हूँ। सबसे पहले देखेंगे तो इस सभा के अध्यक्ष, सभा सम्राट, कला रत्ना डॉक्टर बी.के. कृष्णा जी को नमन करते हुए इतना सुंदर कार्यक्रम का आयोजन के लिए उनको मैं उनके लिए और उनके सभी समूह, उनके टीम मेंबर्स को मैं बधाई देना चाहता हूं और शुभकामनाएं देना चाहता हूं। उसी के साथ साथ हृदय से मैं आभार व्यक्त करता हूं ताकि इन पुस्तकों के लोकार्पण कार्यक्रम में मुझे भी शामिल करके एक समीक्षक के नाते यहाँ आमंत्रित किए हैं। इस समीक्षा करने के लिए इतना महान किताब को, यह किताब जरूर हर व्यक्ति पढ़ने के लायक किताब है। इस पुस्तक को मुझे ही चुन करके समीक्षा करने के लिए मुझे यहाँ आमंत्रित किया, तो वह पूरा एक एक पन्ने में एक एक लाइन पढ़ने के बाद में मुझे ऐसा लगा कि मेरा जीवन धन्य है। इस प्रकार के विषय के बारे में मैं कुछ बातें कह सकूं, इतना आगे से सबसे पहले शब्द से लेकर अंतिम शब्द तक जो मैं पढ़ा था, पूरा का पूरा उत्साह भरित और आसक्ति को उत्पन्न करने वाले विषय को चुन लिया है लेखिका ने। इस प्रकार అనువాద ఫౌండేషన్ అసలు ఈ పాయింట్ నాతో సోదరులు కృష్ణ నాతో డిస్కస్ చేసినప్పుడు, ఇలాంటిది భారతదేశంలో ఇంతవరకు లేదయ్యా, మనం తప్పకుండా మీరు మొదలు పెట్టాలి అని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మన ఇక్కడ కూర్చున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు ఎక్కువ తెలుగులోనే రాస్తూ ఉంటారు మనం, కానీ మన ఆలోచనలు, మన భావాలు, మన క్రియేటివిటీ, క్రియాశీలత ఇదంతా మనలోనే ఉంటుంది, ఇక్కడే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఇంట్రెస్ట్ ఉండే కొంతమందిలో. నేను చెప్పేది ఏంటంటే, నేను రాసుకున్న నా కవితలు ఒక 4-5 బుక్స్ అప్పుడే నేను హిందీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించాను, నేనే పే చేసి పబ్లిష్ చేయించుకున్నా. ఎందుకంటే లెట్ అవర్ థాట్స్ గో ఇంటూ అట్లీస్ట్ త్రూ అవుట్ ఇండియా. మొట్టమొదట భారతదేశంలో మన ఆలోచనల్ని, మన క్రియేటివిటీని పంచుకుందాం. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ఈ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ను తీసుకొచ్చి అనతి కాలంలో దీన్ని ఒక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దిన సోదరులు
కళారత్న కృష్ణకి నా ప్రత్యేక అభినందనలు. ఇంకా వేరే వర్డ్స్ ఏం లేదు. ఇంతమందిని ఇప్పుడు ఈ అనువాద సంస్థలో భాగస్వాములు చేసి వారి పుస్తకాలనంతా కూడా అనువాద ప్రక్రియ చేయిస్తూ హిందీలోకి ఇంగ్లీష్లోకి ఇది చాలా గొప్ప కార్యక్రమం. తర్వాత సంక్షిప్త సుందరంగా ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు మాట్లాడతారు. 9:30 కల్లా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. Having the sensibility and sensitivity of understanding a very sensitive medical condition. Dr. Mamidala Shailaja, a professor of political science, has made a commendable contribution to contemporary Indian literature with this novel. Dr. Shailaja brings a rare sensitivity and understanding of human emotions, societal expectations, and medical challenges that women face. Her storytelling resonates with both scientific accuracy and poetic depth, making her work not just a piece of fiction but an insightful social commentary. Moving to the book review, the novel follows the emotional and psychological journey of Amrita, a young girl diagnosed with Turner syndrome, a genetic condition affecting her growth and reproductive capabilities. The narrator is poignant, capturing the struggles of her family, particularly her parents, who oscillate between hope and despair as they seek medical solutions for their daughter's condition. What makes The Echoes of a Silent Heart stand out is its ability to blend scientific facts with rich literary expression. జన్యుపరమైన సమస్యతో ఋతుస్రావం అనేది అవ్వక ఆగిపోయిన పరిస్థితుల్లో ఆ అమ్మాయి పొందినటువంటి మానసిక శోభ ఏ విధంగా ఉంటుంది, ఆ అమ్మాయి బాధను చూసి తల్లిదండ్రులు పడ్డ మానసిక శోభ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నాయనమ్మ ఎన్ని మరి ఎంత బాధపడుతుంది ఈ అమ్మాయిని చూసి అనేది చాలా చక్కగా చిత్రీకరిస్తారు. అంటే అది ఒక డ్రై సబ్జెక్ట్. నిజం చెప్పాలంటే ఒక శారీరక సమస్యని తీసుకొని స్త్రీకి సంబంధించినటువంటి దాని మీద కథను అల్లటం లేకపోతే ఒక నవలను రాయడం అనేది ఆషామాషి విషయం కాదండి. చాలా డ్రై సబ్జెక్ట్. దాన్ని తీసుకోవడం అంటేనే మరి ఆ ధైర్యానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. దాన్ని ఎంత అద్భుతంగా తీర్చుకొచ్చారంటే ఆ అమ్మాయి అంటే ఒక పాజిటివ్ ఎండింగ్ అనేది ఇచ్చారు దానికి. అది సమస్య ఉంది, అది పర్మనెంట్ సమస్య. బట్ ఈ పర్మనెంట్ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించాలి అనే దాని గురించి ఒక మంచి పరిష్కారాన్ని కూడా దాంట్లో ఎండింగ్లో చూపిస్తారనమాట. ఈ అమ్మాయి ఆ అమృత ఈ సమస్యలో బాధపడేటప్పుడు ఆ అమ్మాయి వెళ్ళే స్కూల్కి అంటే 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ స్నేహితులు కానీ మిగతా టీచర్లు కానీ ఆ అమ్మాయిని ఒక వివక్షతో చూడటం లేకపోతే అవమానపరచడం చాలా హృదయాన్ని కలిసివేసే విధంగా ఉండేది సంభాషణలు దాంట్లో. అటువంటి పరిస్థితుల నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, లేదు ఈ అమ్మాయికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి, ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి సాధారణమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది, ఈ అమ్మాయికి అసాధారణమైనటువంటి శారీరక సమస్యలు లేవు అని చెప్పడానికి ఒక రజస్వల అయినట్లు ఒక కృత్రిమంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి బంధువుల్ని స్నేహితుల్ని అందరు తెలిసిన వాళ్ళందరినీ పిలిపించి ఆ కార్యక్రమాన్ని చేయటం వలన ఈ అమ్మాయికి ఆ సమస్య లేదు, ఆ సమస్య నుంచి బయటపడింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం వలన ఆ డాక్టర్లు దీన్ని రెక్టిఫై చేశారు అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడుతుంది. తర్వాత మానసిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉంటుంది ఆ అమ్మాయి. నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు పెళ్ళి అవుతుందా లేదా, నాకు పిల్లలు పుడతారా లేదా, పిల్లలు అనేది పుట్టరు ఇక. అయితే ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ కూడా తీసుకెళ్ళి చూపించి ఆ అమ్మాయిని మరి బాగు చేయడం జరుగుతుంది.
ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మరి నెలకొల్పినటువంటి తల్లిదండ్రులు ఇటువంటి సమస్యను మరి భారతదేశం కానీ వేరే ఎక్కడైనా సరే దీన్ని పర్మనెంట్గా రూపుమాపడానికి ఈ అమ్మాయిని డాక్టర్ చేసి దీని మీద రీసెర్చ్ చేయించాలనే ఉద్దేశంతో డాక్టర్ చేసి పై చదువుల కోసం అమెరికా పంపిస్తారు. అమెరికా ఆధ్వర్యంలో ఏదో అంటారు కదా, వంశపారంపర్యంగా కొన్ని వస్తూ ఉంటాయని, అలానే మన వారి తల్లి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా ఒక మంచి పెద్ద కవి అవ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ పెద్దదానిగా నేను ఇప్పుడు చెప్తున్నాను. నమస్कार मित्रों, सभी को अंतर्राष्ट्रीय महिला दिवस की शुभकामनाएं। आज स्त्रियां इस मुकाम पर पहुंची हैं तो उनके पीछे निश्चित ही घर परिवार का सहारा होगा। मैं पुनः उस रिश्ते को साधुवाद देते हुए आज के शाम के नायक युवा कवि ध्रुव नल्ला को अपनी सज्जय प्रकाशित कृति 2 रंगों का इंद्रधनुष के लिए शुभकामनाएं देती हूँ। इंद्रधनुष हरिविल्लु कहते ही अनायास ही श्री श्री की काव्य पंक्तियां याद आना स्वाभाविक है। पापम पुण्यम प्रपंच मार्गम कष्टम सौख्यम శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా। जी हाँ, इंद्रधनुष 7 रंगों का समागम है। इंद्रधनुष को देखकर सबका मन आह्लादित हो जाता है, चाहे 5 साल का बच्चा हो या 15 साल का युवक या कहे 50 साल का వయోవృద్ధ। లేకి మేము రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం, అదేవిధంగా నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, ఒక బిజినెస్ ఉమెన్ కూడా। అదేవిధంగా నేను కుటుంబ బాధ్యతల్లో కానీ ఎన్నో విధాల ప్రతిరోజు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మేము చూస్తూ ఉంటాం। ఏదైనా కూడా ఈరోజు సాయంత్రం నుంచి నాకు ఇక్కడ కూర్చొని ఉంటే ఒక్క నిమిషం కూడా నాకు బోర్ అనిపించలేదు, సీట్లో నుంచి లేయాలనిపించలేదు। మీరు చెప్తున్న కవిత్వం కానీ మీ రచనలు, మీ రచయిత్రులు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది। అది ఎందుకని నేను అనుకుంటే ఇది మా తండ్రి గారు చాలా ఇష్టపడే సబ్జెక్ట్ ఇది, ఈ రచనలు కానీ ఈ కవిత్వాలు ఇవన్నీ కూడా। దానివల్ల ఆయన జీన్స్ నాకు వచ్చిన దానివల్ల ఇవన్నీ కూడా నేను చాలా సంతోషంగా వింటున్నానేమో అని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది ఈరోజు। ముఖ్యంగా ఈరోజు మన మావిడాల శైలజ గారు పెద్ద రచయిత్రి గారు, ఆమె రాసిన నావల్స్ గురించి అందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది। ఒక మహిళగా మనం ఏదైనా సాధించగలం అనే దానికి నిదర్శనమే ఈరోజు మన మావిడాల శైలజ గారు అని చెప్పి నేను చెప్తున్నాను। అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ఈరోజు రచయిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది। మిమ్మల్ని అందరినీ నేను చూసి మీ రచనలు వినడం నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను। అదేవిధంగా ఇక మా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే నేను రావి ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్నానండి। అదేవిధంగా నేను హైదరాబాద్లోనే 25 ఇయర్స్ మా పిల్లలు స్టడీస్ కోసం ఇక్కడ ఉన్నాం। ఆ తరువాత మాది నెల్లూరు జిల్లా బాలైపల్లి గ్రామం, మాది వెంకటగిరి కాన్స్టిట్యున్సీ। అక్కడ వెంకటయ్య చౌదరి గారు, సుగుణమ్మ వాళ్ళు సేవా కార్యక్రమంలో ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంటే మాకు తిరుపతి జిల్లాలో ఆ విలేజ్లో నేను ఒక 30 సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయ్యి। ఆ 30 సంవత్సరాల నుంచి కూడా మా అత్తగారు మామగారు చేస్తున్న సేవల్ని రావి ఫౌండేషన్ని నేను కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా నేను సిటీలో ఉన్నా కూడా నేను ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ నా లక్ష్యం ఒకటే, ఎవ్వరు కూడా చదువుకోవాలన్న పిల్లలకి మనం అండగా ఉండి దానికి మనం సపోర్ట్ చేయాలి। అదేవిధంగా నేను పేద పిల్లలు అనేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఎటువంటి సహాయం చేయడానికి కూడా ముందుండాలని చెప్పి అదే అడుగుల్లో నేను నడుస్తూ ఉంటాను। అదేవిధంగా నాకు ముఖ్యంగా ఒక ఎస్టీ కాలనీస్, ఎస్సీ కాలనీస్, బీసీ కాలనీస్ ఇవి ఎక్కువగా తిరగడం నాకు చాలా ఇష్టం అండి। నేను వాళ్ళ కుటుంబాల్లోనే వెళ్తాను, అక్కడే ఉంటాను, వాళ్ళ దగ్గరే తింటాను, వాళ్ళ దగ్గరే ఏ ఫంక్షన్స్ జరిగినా, ఒక దీపావళి జరిగినా, సంక్రాంతి జరిగినా, ఏది జరిగినా కూడా నాకు ఎందుకనో ఆ కాలనీస్లో పోయి ఆ పండగ చేసుకోవాలని చెప్పి ఒక
నిర్ణయంతో నేను చాలా సంవత్సరాల నుంచి దీపావళి జరిగినా కూడా అక్కడికి వెళ్ళి ఆ కాలనీస్ పిల్లలతో నేను ఫెస్టివల్స్ జరుపుకోవడం నాకు ఆనవాయితీగా నేను 10 సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తున్నాను. ఆవిష్కరించుకునే సందర్భం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఈ సభకు విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి, నన్ను మా అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు శ్రీ ఎం నరసింహప్ప ఐఆర్ఎస్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభా సామ్రాట్ కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారు, నా సాహిత్య గురువు, ఆత్మీయులు, మానవతావాది, కష్టజీవి అయినటువంటి బిక్కి కృష్ణ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గౌరవ అతిథి కంటంనేని రవిశంకర్ గారు మరియు రావి దేవికా చౌదరి గారు, విజయలక్ష్మి పండిట్ గారు మరియు ఆత్మీయ మిత్రులు శ్రీ జల్ది విద్యాధర్ గారు మరియు అబ్బూరు జానకి గారు, మిర్యాల రాధాకృష్ణ గారు, కొల్లా కృష్ణ మాధవ్ గారులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సభాముఖాన నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నా 2 పుస్తకాలను మరియు మా అబ్బాయి రాసినటువంటి పుస్తకాలను అందరూ కూడా ఎంతో ఆదరించి మాకు ఆశీస్సులు అందజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉంది. మరియు మీ యొక్క ఆశీస్సులను నాకు అందించినందుకు నేను సర్వదా మీకు కృతజ్ఞతలుగా ఉంటాను. సుభాష్ బాబు అండి, నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని, సైకాలజీలో పిహెచ్డి చేసినటువంటి వాడిని. నా సర్వీస్ అంతా కూడా స్టూడెంట్స్ కోసమే వినియోగించాను నేను. అంటే ఎలా అంటే ఉద్యోగ విజయాలు, సిరివెన్నెల అని 2 మ్యాగజైన్స్ పెట్టి ఆ మ్యాగజైన్స్లో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అంతా కూడా దానిలో ఇచ్చేవాడిని. ఆల్మోస్ట్ 90% వరకు ఆ బుక్స్లో ఉన్నవే పరీక్షల్లో వచ్చేవి. అట్లా వేలాది మంది ఆ విధంగా సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు తర్వాత నేను యుఎస్ వెళ్ళేటువంటి పిల్లలకి కొన్ని ఏజెన్సీలు ఏర్పడి చాలా డబ్బులు తీసుకుని వాళ్ళని మోసం చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో నేనే పిల్లలకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఎవరి దగ్గర ఒక నయా పైసా తీసుకోలేదండి నా కౌన్సిలింగు. ఇటీవలనే ఒక పుస్తకం కూడా రాశాను, డాలర్ డ్రీమ్స్ అని. టానా వాళ్ళ అవార్డు కూడా వచ్చింది. దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళ అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆ పుస్తకానికి. అలా సర్వీస్ చేస్తున్నానండి. నా సర్వీస్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను.